నాగదోషం అంటే ఏంటి? ఒకవేళ నాగదోషం ఉంటే మనం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? అసలు నాగదోషం ఎందుకు వస్తుంది మనకి? మన పూర్వీకులు కానీ, మనము కానీ పోయిన జన్మలో నాగుపాములని చంపినప్పుడు, ఇదివరకు కాలాల్లో మనం ఎక్కువ మంది పల్లెటూర్లలోనే ఉండేవాళ్ళం. ఇంట్లోకి పాము వచ్చింది అనగానే ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయంతో ఏం చేసేవాళ్ళంటే కర్ర తీసుకొని వచ్చి దాన్ని కొట్టేసేవాళ్ళు. ఎంత కొట్టేవాళ్ళంటే చచ్చిపోయిన దాకా కొట్టేవాళ్ళు. అది ఒకటి. అది పెద్ద తప్పు మనం చేసింది. అయితే నీటి పాములుంటాయి, ఇంకో జరిగొడ్లుంటాయి, ఇంకా వేరే పాములుంటాయి. ఆ పాములన్నిటి వలన మనకేం నష్టం జరగదండి. కానీ వచ్చింది నాగుపాము, దాన్ని నేను కొడుతున్నాను అనుకున్నప్పుడు, ఒక్క వేటున కొట్టినప్పుడు కూడా ఏం జరగకపోవచ్చు. కానీ అది ఇట్లా మనం కొట్టినప్పుడు కర్ర ఎక్కడైతే దాన్ని మెడ వెనకాల పడుతుందో అది పట్మని ఇట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ అది నేలకేసి కొడుతుంది. అప్పుడు దాని దోషం అనేది మనకు ఏర్పడుతుంది. మనకి ఏర్పడటమే కాదు, మన ఇంటిల్లిపాదికి ఏర్పడుతుంది.